వివాదాస్పద ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల పోలీస్ కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 19న మద్దిపాడు పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకొని అతడికి నోటీసులు అందించారు. కాగా ఆర్జీవీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ గారు గతంలో పెట్టిన పోస్టులు మళ్ళీ చూడడం అయింది. నేను మా ఫ్రెండ్స్ చూడడం అయింది. చూసి ఈ ఫోటోల గురించి ఆలోచించే మార్గం ఏమైనా ఉందా అని చెప్పి అడిగితే కేసు పెడదామన్న నిర్ణయంతో నిన్న కేసు పెట్టడం జరిగింది. ఆర్జీవీ గారు ఎలక్షన్ టైంలో వ్యూహం సినిమాకు సంబంధించి ఈ ఫోటోలు మార్పింగ్ చేసి ఎలక్షన్ టైంలో వదిలేరు, బయటికి రాష్ట్రం మీదకి వదిలాడు. ఎవరి గురించి? నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ బాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో. ఇవి చాలా చూడడానికి చాలా వల్గర్గా ఉన్నాయి సార్ ఫొటోస్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఆ రకంగా ఫోటోలు పెట్టేసి రాష్ట్రం వదలటం అనేది సరైన పద్ధతి కాదు. ఈ మధ్య కాలంలో కూడా ఇది వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అందుకని చెప్పేసి కేసు పెట్టడమే కరెక్ట్ అని చెప్పేసి మేము కేసు పెట్టాం సార్. ఆర్జీవీని ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని తప్పనిసరిగా చేయాలి కదా సార్, చేయాలనే కదా నేను కేసు పెట్టింది. మీ డిమాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకుంటున్నారు పబ్లిక్? డిమాండ్ ఏం లేదండి. అతను చేసిన తప్పుకి అతను పనిష్మెంట్ అనుభవించాల్సిందే. చేసిన తప్పు అని తను పరివర్తన చెందాలి. ఇతను చూసి సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు కానీ వ్యక్తిత్వ హేళనతో మాటలు కానీ పెడుతున్నారో వీళ్ళందరికీ కనువిప్పు కలగాలి. నేనే అతని అభిమానిని ఒకప్పుడు. ఇవాళ అతను చేసే పనులకి, అతను చేసే చేష్టలకి బాగలేక మనం కేసు పెట్టాల్సి వచ్చింది. తను రియలైజ్ కావాలి, నేను చేసింది పొరపాటు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని, ఆ వయసులో ఉన్న వాళ్ళని మనం ఈ రకంగా పోస్టులు పెట్టేసి జనాల్లో ఒక చులకన భావం ఏర్పడేటట్టు చేయడం అనేది తప్పు చేశానని తనకు తెలియాలంటే తను పనిష్ అవ్వాలి. అతను పనిష్ అయితే కానీ ఇక సోషల్ మీడియాలో వేరంగం చేసే వాళ్ళంతా దీన్ని చూసి ఇక ఆగిపోవాలి.